యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం. యోహాను తన పత్రికల్లో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం నుండి నేను చదువుతాను, ఆలకించండి. మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలాగగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆ రెండు వాక్య భాగాల్లో యోహాను తన పత్రికల్లో తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. ఎవరు దేవుని పిల్లలు అంటే యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని, ఆయన నా కొరకై కల్వారి సెలవులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని చేయించి తిరిగి లేచి ఉన్నాడు అని విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం కలిగిన వాళ్ళు అని రాయబడి ఉంది. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము కాబట్టి తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. ఎంతో మంది లోకంలో నశించిపోతూ ఉన్నారు, కానీ యేసయ్య తన కల్వారి శిలువ దర్శనం చేత, రక్తము చేత మన ప్రతి పాపాలను కడిగివేసి దేవుడు మనల్ని తన సొత్తుగా మార్చుకున్నాడు. ఎందుకు ఆయన తన సొత్తుగా మనల్ని మార్చుకున్నాడంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసిన కరువు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరగను ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకుని అని యేసుప్రభు చెప్పారు. ఈ రోజులు ప్రభు యొక్క రాకడ దినాలు కాబట్టి యోహాను తన పత్రికలో రాస్తారు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉందాము అంటాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఎవరు ఎత్తబడతారు అంటే, ఆయన పోలికలు ఎవరు జీవించి ఉంటారో వాళ్ళు ఎత్తబడదురుగాక. ఎవరు ఆయన మార్గాలు నడిపించబడుతూ ఉంటారో, పరిపూర్ణతలోనికి వస్తారో వాళ్ళు ఎత్తబడతారు. అట్టి గుంపులో దేవుడు మనల్ని కూడా తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిన వర్గరా, యేసుక్రీస్తు ప్రత్యక్షమై దినాలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆయనను పోలి ఉందుము అంటే ఆయనలో ఉంటున్నటువంటి సుగుణాలు మనం కలిగి ఆయన రాకడకై మనం సిద్ధపడాలి. అందుకే బైబిల్లో చాలా మంది భక్తులు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఉంటున్నటువంటి సుగుణాలు ధరించుకొని ఆయనకు అంగీకారమైనటువంటి స్వభావాలు కలిగి జీవిస్తూ వచ్చారు. వాళ్ళలో నోవాహు గురించి ఈ పూట మీకు తెలియజేస్తారు. దేవుని యొక్క పోలికలు, దేవుడు ఇష్టపడేటువంటి కొన్ని స్వభావాలు నోవాహులో ఉన్నాయి. కనుకనే ఆయన కూడా భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి, జలప్రలయం నుంచి తప్పించబడ్డట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ పూట నోవాహు గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వాక్యములో, ఆదికాండం 8వ అధ్యాయం 4వ వాక్యములో దేవుడు ఇష్టపడేటువంటి పోలికలో ఉన్నటువంటి స్వభావాలు ఆయన కూడా కలిగి ఉండటం చేత ఆయన క్షేమాన్ని చూచాడు అని బైబిల్లో నోవాహు గురించి కొన్ని విషయాలు ఈ పూట మీకు తెలియజేస్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వాక్యంలో, 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను అని రాయబడి ఉంది. ఆది ఆగమం 8వ అధికారం 4వ వచనத்திலே அந்த வசனம், அந்த இடத்துல இந்த వచనத்திலே తెలుగులో 7వ నెల 17వ దినమున
ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అరారాతు అంటే పరిశుద్ధ భూమి లేక విశ్రాంతి గల స్థలము అని అర్థం. పరిశుద్ధ భూమి లేక విశ్రాంతి గల స్థలము. ఆ స్థలానికి ఆ అరారాతు కొండల మీద ఓడ నిలిచెను అని రాయబడి ఉంది. నోవాహు గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు. భయంకరమైన జలప్రళయం చేత ఆయన కుటుంబీకులు 8 మంది సురక్షితంగా కాపాడబడి వాళ్ళు అరారాతు కొండల మీద నిలిచినట్లుగా వాక్యాలు రాయబడ్డాయి. ఒక పరిశుద్ధ భూమి లేక విశ్రాంతి గల స్థలానికి అతడు అందరికి చేరగలిగాడు అంటే ఆయనలో కొన్ని సుగుణాలు, కొన్ని ఆత్మ సంబంధమైన స్వభావాలు ఉన్నాయి కాబట్టే ఆయన క్షేమంగా అందరికి చేరగలిగాడు. మనము కూడా ఈ లోకము నుండి పరలోక పట్టణానికి చేరాలి అంటే మునుపు మీతో చెప్పినట్లుగా యేసయ్యలో ఉన్నటువంటి పోలికలు మనలో కూడా కనబడాలి. హల్లెలూయా. ఆయన ఇష్టపడేటువంటి స్వభావాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఒక రోజున ప్రభు యొక్క సన్నిధిలో మనం కూడా కనబడతాం. అంతేకాని లోకములో ఏవి ఉన్నా కూడా అవి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. కొన్ని దాన ధర్మాలు చేస్తారు, కొందరు పేదలకు సహాయం చేస్తారు, కొందరు పేదలకి ఇల్లు కట్టిస్తారు, చలివేంద్రాలు నిర్మిస్తారు, అనాథాశ్రమాలు నిర్మిస్తారు. ఎన్నో భౌతికమైనటువంటి కార్యాలు చేసి నిత్య రాజ్యాన్ని లేకపోతే మోక్షాన్ని స్వతంత్రించుకోవాలని ఇష్టపడతారు. కానీ ఏ కార్యాలు చేసినా ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేడు. కేవలం క్రీస్తు రక్తము చేత పాపాలు కడిగి వేసుకొని ఆయన పోలికలో ఉన్నప్పుడే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధిలో కనబడుదురుగాక. నోవాహు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబీకులందరూ అరారాతు కొండల మీద ఓడ నిలిచినట్లుగా రాయబడేది. మరి అరారాతు కొండల మీద పరిశుద్ధ స్థలములోనికి క్షేమంగా అందరికి చేరగలిగాడు అంటే దేవుని ప్రజలైన మనము కూడా నోవాహులో ఉన్నటువంటి స్వభావాలు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడు అంటే ఆదికాండం 5వ అధ్యాయం 29వ వాక్యాన్ని మీరు చూడండి. నోవాహులో ఉన్నటువంటి 7 స్వభావాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 29వ వాక్యంలో నోవాహు ఆయన పుట్టినప్పుడే ఆయనకి నెమ్మది. ఆ వాక్యాన్ని మీరు చూడండి. 5వ అధ్యాయం 29వ వాక్యంలో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఫుట్ నోట్లో చూడండి, నోవాహు అనే మాటకి ఏమని అర్థం? ఫుట్ నోట్లో నెమ్మది అని అర్థం. ఆదియాగమం 5వ అధ్యాయం 29వ వచనంలో నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం. నోవాహు అనే మాటకి నెమ్మది. ఎందుకంటే అతని ద్వారా అందరూ నెమ్మది పొందుకోవాలి. సాధారణంగా పుట్టినటువంటి పిల్లలు కొందరు ఉంటారు, వాళ్ళు పుట్టంగానే ఒక్కొక్క పేరు కూడా పెడతారు. ఆ పేరును బట్టి ఆశీర్వాదాలు, మేలులు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ పేరు తగిన ఆశీర్వాదాలు పొందాలి అనంటే మంచి పేరు పెట్టండి అని అంటారు. ఆ మధ్య ఒక ఆయన ఒక పేరు తీసుకొచ్చాడు, మా బాబుకి ఈ పేరు పెట్టండి అని. ఆయన రాసుకొచ్చాడు. ఎక్కడ వెతికారు ఈ పేరు అంటే గూగుల్లో వెతికాము అంటాడు. ఎక్కడ వెతికాడట? గూగుల్ దగ్గర అడిగాడట. ఆయన వెతికాడంటే గంట సేపు వెతికానన్న గూగుల్లో. ఈ పేరు నాకు నచ్చింది కాబట్టి ఈ పేరు పెట్టండి అని అంటాడు. అప్పుడు అనుకున్నాను, విశ్వాసులు ఎంత అప్డేట్ అయ్యారో. ఆ రోజుల్లోనైతే మీరు ప్రార్థన చేసి పేరు పెట్టండి అనేవాడు. ఈ రోజుల్లో వాళ్ళే వెతుక్కొని వచ్చి గూగుల్లో వెతికాడంటే కొన్ని ప్రార్థన ద్వారా వెతికినా పర్వాలేదు. ఇలా భౌతికంగా పేర్లు అనేది రకరకాలుగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రి పుట్టినటువంటి తన కుమారునికి ఏమని పేరు పెట్టారు? నెమ్మది. ఎందుకంటే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగినట్టుగానే నోవాహు ఈ లోకంలో ఉన్నప్పుడు కుటుంబానికి నెమ్మది కలగజేసేవాడుగా ఉన్నాడు. ప్రజలను కూడా నెమ్మది గల మార్గాలను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా.
నెమ్మదిగా తాను ఉన్నాడు, తన కుటుంబాన్ని నడిపించాడు, ప్రజల్ని కూడా నెమ్మదిగా అరారత్ కొండల మీద చేర్చాలని ఇష్టపడ్డాడు. కానీ ప్రజలు ఆయన మాట వినకుండా శాపానికి జలప్రళయానికి గురైపోయారు. ముఖ్యంగా అరారత్ కొండల మీద నోవాహు అతని కుటుంబీకులు నిలిచి ఉన్నారంటే మొదట ఆయన నెమ్మది కలిగిన వాడు. నోవాహు అనే మాటకి నెమ్మది అర్థం. మనము కూడా ఈ లోకములో ఉన్నప్పుడు మనకు కూడా పేర్లు ఉన్నాయి. ఆ పేరుకు తగినట్టుగా మనము కూడా జీవించాలని ఒక పేరు కూడా రాయబడి ఉంది. పేరు కూడా దేవుడు ఇచ్చాడు. ఒక ఆయన పేరు యేసుదాస్ అంట. ఆయన యేసుదాసే కానీ బీడి తాగుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన పేరు బీడిదాస్ అని మార్చాలి. పేరుకు తగినటువంటి స్వభావాలు లేనంత చేత నోవాహు అనే మాటకి నెమ్మది. ప్రేమిన వల్లరా ఈ బైబిల్ స్టడీలో నోవాహు అరారత్ కొండల మీద ఆయన క్షేమంగా అక్కడ చేరగలిగాడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఒక నెమ్మదిగా జీవిస్తూ వచ్చాడు. మనము కూడా యేసుక్రీస్తు ద్వారా నెమ్మదిని, సమాధానాన్ని పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించాను, నా లోకమిచ్చు శాంతి కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. అందుకే ఈ పూట ప్రతి బుధవారం బైబిల్ స్టడీ ఏర్పాటు చేశాం. ఒక 4 ఉన్నా 10 మంది ఉన్నా ఈ విధంగా ప్రభు యొక్క నామాన్ని స్తుతించి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వింటే ఇదిగో ఇదే మనకు నెమ్మది. హల్లెలూయా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. కనుక ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. అట్టి నెమ్మదిని మనం జీవితకాలం అంతా కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక రోజున అరారత్ కొండల మీద మనం కూడా నిలిచి ఉండవు గాక. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో నోవాహులో ఉన్న రెండవ స్వభావం. ఒకటి, నోవాహు అనే మాటకి నెమ్మది అర్థం. నెమ్మది కలిగి ఈ లోకంలో సమాధానంగా జీవిస్తూ వచ్చాడు. మనం కూడా అలాగే ఉండాలి. రెండవదిగా నోవాహు విశ్వాసం కలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 91వ వార్షికుల హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై నోవాహు. రెండవదిగా విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసమును బట్టి నోవాహు అనే మాటలు రాయబడ్డాయి. ప్రేమిన వల్లరా అరారత్ కొండల మీద నోవాహు అతని కుటుంబీకులు అక్కడ క్షేమంగా చేరగలిగారు అంటే రెండవదిగా విశ్వాసం కలిగిన వాడు. మనము కూడా, దేవుని ప్రజలైన మనము కూడా దేవుని మీద వచ్చిన విశ్వాసములో స్థిరంగా ఉందముగాక. రోజులు గడిచే కొద్ది హెబ్రీ సంఘానికి పౌలు గారు అంటాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం ఏదో ఒకవేళ ప్రవేశించడేమో అని మీరు జాగ్రత్త పడండి. విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే ఏం ప్రార్థనలే, ఏం దేవుడులే అన్నట్లుగా ఏదైనా సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటట్లు సాతానుడు క్రియ చేస్తాడు. కాబట్టి మీ విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాంచుకోనండి అంటాడు. గత దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయిన వాడు ఉన్నారు. ఈ రోగం చేత, ఈ తెగులు పోదా, దేవుడు మమ్మల్ని కాపాడడా, ఏం దేవుడులే, ఏం ప్రార్థనలే, ఏం చర్చలే అని చెప్పి విశ్వాసాన్ని కొందరి జీవితాల్లో నుండి సాతానుగా తీసివేశాడు. కానీ మనమైతే విశ్వాసములు స్థిరంగా ఉండేటట్లు ప్రభు చేశాడు. హల్లెలూయా. దేవుని మీద ఉంచిన విశ్వాసములో కడ వరకు మనం నిలిచి ఉండాలి. నోవాహు విశ్వాసం కలిగిన వాడు. ఖచ్చితంగా జలప్రలయం నుంచి నన్ను, నా కుటుంబాన్ని తప్పించగలడు, నా దేవుడు నమ్మదగిన వాడు అని అచంచలమైన విశ్వాసం, ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసం కలిగిన వాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుని ప్రజలైన మనము కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంలో ఉండట అసాధ్యము. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, మాట్లాడేవాడు, ఆయన చూచేవాడు అని విశ్వసిస్తున్నాం. కాబట్టి
విశ్వాసం ద్వారా మనం ఆయన దగ్గర అడిగి అనేక మేలు పొందుకుంటూ ఉన్నాం. ఇకను ఆయన మీద ఉంచిన విశ్వాసంలో దేవుడు మనల్ని స్థిరపరచును గాక. విశ్వాసం ఉంటేనే ఏదైనా మనం దేవుని ఎదురుండి పొందగలము. నోవాహుతో దేవుడు చెప్పాడు, 40 రోజులు ఎడతెగక వర్షం వస్తుంది, భయంకరమైన వర్షాన్ని కురిపించబోతున్నాను. నమ్మాడు దేవుని యొక్క మాటని. కాబట్టి 40 రోజులు ఎడతెగక లేకుండా వర్షం పడింది. నమ్మాడు, దేవుడు చెప్పే ప్రతి మాటని నమ్ముతూ వచ్చాడు నోవాహు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఉన్నంత వరకు యేసయ్య మాటల్ని ఖచ్చితంగా నమ్మగలగాలి. యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మాటల్ని విశ్వసించాలి. అది క్రియారూపకంగా ఉండాలి అంటాడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వాక్యాల్లో. అక్కడ విశ్వాసం ఉంది, ఒక క్రియలు ఎక్కడ. ఆ పూటకి ఆహారం లేకుండా எனக்கு பசி எடுக்குது, கொஞ்சம் சாப்பிடுறதுக்கு கொடுங்க கேட்டா, போ கர்த்தர் பார்த்துக்கொள்வார் అని சொன்னா என்ன ప్రయోజనం? దేవుడు చూసుకుంటాడులే, వెళ్ళిపో. నాకు వస్త్రాలు లేవు, పాత వస్త్రాలు ఏదైనా ఇవ్వండి, పో కర్తర్ పాతుకొడవారు అంటే ఏ ప్రయోజనం? ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే క్రియారూపకంగా వాడిని ప్రేమించిన వాళ్ళు అవుతారు. వస్త్రం లేకపోతే ఏదైనా పాత వస్త్రాలను ఇచ్చి వాళ్ళకి వస్త్రాలు ఇస్తే క్రియారూపకంగా ప్రేమించిన వాడు అవుతారు, విశ్వాసాన్ని చూపించిన వాడు అవుతాం. అందుకే యేసయ్య అంటాడు, యాకోబు తన పత్రికలు రాస్తాడు, విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం మృతము అని. మనం దేవుని మీద విశ్వాసం ఉంచుచున్నాం, అది క్రియారూపకంగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన క్రియల్లో ప్రత్యక్షం అవ్వాలి. మనల్ని చూచిన వాళ్ళు యేసయ్యను చూడాలి. హల్లెలూయా. మనలో ఉంటున్న స్వభావాలు విశ్వాసాన్ని బట్టి మనతో ఉన్న వాళ్ళందరూ కూడా బలపరచబడాలి. నోవాహు ఈ లోకంలో ఉన్నంత వరకు విశ్వాసం కలిగిన వాడు, దేవుని యొక్క మాటని నమ్మిన వాడు. మనము కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుని యొక్క మాటల్ని నమ్మాలి. అప్పుడే అసాధ్యమైన కార్యాలను కూడా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యంలోనే ఇంకొక మాట, నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం. అతడి లోకంలో ఉన్నంత వరకు నెమ్మది కలిగి జీవిస్తూ వచ్చాడు, కనుకనే అరారాతు కొండల మీద ఓడ నిలిచాను. రెండవది, నోవాహు విశ్వాసం కలిగిన వాడు. మనం కూడా విశ్వాసం కలిగి మన యొక్క జీవితంలో ఎక్కడ అవిశ్వాసాన్ని చోటు ఇవ్వకుండా అంతవరకు ప్రభు మీద విశ్వాసం కలిగి బ్రతకాలి. మూడవదిగా భయభక్తులు కలిగిన వాడు నోవాహు. 11వ అధ్యాయం ఆదికాండం 7వ వాక్యంలో రాయబడి ఉంది. భయభక్తులు కలిగిన వాడు, దేవుడు అంటే భయం, దేవుని మందిరం అంటే భయం, దేవుని సేవకులంటే దైవ భయంతో నడుచుకునే అనుభవాలు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు అంటారు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అంటారు. భయం లేకపోతే ఎలాగైనా ప్రవర్తిస్తారట. కానీ మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి చెడుతనానికి దూరంగా ఉండగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. రాబోయే రోజుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత దేవుడు తన ప్రజలైన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారని, వారి భార్య పిల్లలు దీవెనకరంగా ఉంటారని, సియోను నుండి నేను వారిని ఆశీర్వదిస్తాను అని ఎన్నో బ్లెస్డ్ వర్డ్స్, ఆశీర్వాదకరమైన వచనాలు రాయబడ్డాయి. ఆ వాక్యాలన్నీ దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. ఎందుకంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆశీర్వాదాలు మేలు కలుగుతూ ఉన్నాయి. అయితే దేవునికి భయపడకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారో చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వాక్యంలో, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది, రెండవ మరణానికి పాలు పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 21వ అధ్యాయం 8వ వాక్యంలో, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. వెళ్ళిపడదు 21వ అధికారం 8వ వచనం. అక్కడ పిరికివారు మొదట్లోనే వ్రాయబడి ఉంది. పిరికివారు, భయం కలిగిన వాళ్ళు. ఎవరి భయం కలిగిన వాళ్ళు అంటే మారు మనసు పొందటానికి భయపడతారు.
చర్చికి రావడానికి భయపడతారు, బాప్తిసం పొందడానికి భయపడతారు. వీళ్ళు రెండవ మరణంలో ఉంటారు అని రాయబడి ఉంది. అలా కాకుండా మనమైతే దేవునికి భయపడి ఆ రెండవ మరణం నుంచి తప్పించబడే ఆ గుంపులో దేవుడు ఉండేటట్లు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2 పేతురు 2వ అధికారం 5వ వచనంలో, అక్కడ మీరు తర్వాత చదువుకోనండి. నీతిని ప్రకటించిన వాడు నోవాహు. ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో సహోదరులారా, దేవుడు నాతో చెప్తూ ఉన్నాడు, ఇక కొద్ది రోజులకి జలప్రళయం రాబోతుంది, భూమి అగ్ని చేత నాశనం కాబోతుంది, మీ చెడుతనాన్ని విసర్జించండి అని నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ప్రజలు ఒక చెవిన వింటూ ఉన్నారు, ఒక చెవిన వదిలేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలకు ప్రకటిస్తూ ఉన్నా కూడా దేవుని యొక్క మాటల్ని పెడచెవిన పెడుతూ ఉన్నారు. కానీ ప్రేమిల వాళ్ళరా, జలప్రళయం రాగానే వచ్చేసింది. ప్రజలందరూ కూడా కొట్టుకొని జలప్రళయంకి నాశనం అయిపోయారు. ఆ రోజుల్లో నోవాహు దేవుని యొక్క వాక్యాలు ప్రకటించినట్లుగా ఈ రోజుల్లో కూడా ప్రకటిస్తూనే ఉన్నారు సేవకులు. కానీ ఎంతమంది వాక్యాలు వినటానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు? కొన్ని ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు పాటలు పాడేంత వరకు బాగుంటారు. మెసేజ్ ప్రారంభించి ప్రార్థన చేయడానగానే ఆమెన్ అనగానే సగం మంది బయట ఉంటారు రోడ్లో. ఇదేంటో నాకు అర్థం కాల. సగానికి సగం మంది దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా రోడ్డు మీద నిలబడుకొని ఎవరు మాట్లాడుతూ ఉంటారు. సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాటలు వినకుండా దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. ఏం ప్రార్థనలు, ఏంది వాక్యాలు మాకు తెలియదు అన్నట్లుగా ఓవర్ ఎస్టిమేషన్ ఉండేటట్లు సాతానుడు చేసి దేవుని యొక్క మాటలు వినకుండా దూరం చేస్తూ ఉంటారు. ప్రారంభంలో బాగుంటారు, సగానికి మన బర్త్డే జరిగింది, సగం మంది వెళ్ళిపోయారు బయటకు. ఏంటంటే వాళ్ళ ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేదు. మరి మమ్మల్ని ఎందుకు పిలిపించారంటే నామకార్థంగా అట్లా ప్రార్థన చేసేపోవడానికే తప్ప. నోవాహు దినాల్లో కూడా అలాగే జరిగింది. వాళ్ళు ఒక చెవిని వింటున్నారు, ఒక చెవిని వదిలిపెడుతున్నారు. జలప్రళయం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడేముందిలే, వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి నిర్లక్ష్యం చేశారా దేవుని యొక్క మాటల్ని? ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ కూడా, నీతి గల మాటల్ని విసర్జించిన వాళ్ళందరూ కూడా జలప్రళయంతో నాశనం అయ్యారు. అందుకే ఈ రోజుల్లో నీతి గల దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎంతగా వింటారో అంతగా దైవ భక్తులు మీరు ఎదుగుదరు గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు వాక్యాలు చెప్పేవాడు ఉండరు, వాక్యం కరువు అవుతుంది అని ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది. ఆహారము వలన వచ్చి కొరత కాదు, వాక్యం నీతి కరువు అవుతుంది. సముద్రాలు దాటి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే అక్కడ చర్చలు కూడా మోయబడి ఉంటాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు. కనుకనే సమయం ఉన్నంగానే మీరు దేవుని యొక్క సన్నిధిని వెతికి వచ్చుదరుగాక. సమయం ఉన్నగానే దేవుని యొక్క మాటలు విని మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుదరుగాక. వాక్యాలు నీతి నోవాహు ఆ రోజుల్లో ప్రకటిస్తూ వచ్చారు. విన్న ఈ మాటలు మీరు కూడా ఇతరులకు ప్రకటించే వాళ్ళే ఉండాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యంలో, సువార్త ప్రకటించచ్చు, సమాధానము చాటించచ్చు, సువర్తమానము ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం, సంఘానికి వస్తూ ఉన్నాం. సంఘానికి వచ్చిన మెంబర్ మీకు మహిమగల సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఆ సువార్త మీరు విన్న తర్వాత మీ బంధువులకి, రక్త సంబంధికులకి, సాధ్యమైనంత వరకు కొంతమందికైనా మీరు చెప్పి వారిని కూడా దేవుని యొక్క సన్నిధికి మీరు తీసుకొని వచ్చుదురుగాక. హల్లెలూయా. ఒక రోజున దేవుడు అడుగుతాడు, మీరు ఎంతమందిని రక్షించారు? నేను మిమ్మల్ని రక్షణలోనికి నడిపించాను కదా, మీరు ఎంతమందికి సువార్త చెప్పారు అని అడిగినప్పుడు మనం ఏం జవాబు చెప్పగలం? అందుకే సాధ్యమైనంత వరకు నీతిగల సువార్తని నోవాహు వలె మీరు కూడా కొందరికైనా చెప్పి సంఘంలో వారిని కూడా ఐక్యపరచుదురుగాక.
ఐదవదిగా ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యములో నోవాహులో ఉన్నటువంటి 5వ స్వభావం ఏంటంటే తన వారిని సిద్ధపరచుకొనెను. నోవాహులో ఉన్న మొదటి స్వభావం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నెమ్మది కలిగిన వాడు, ఈ లోకంలో ఆయన విశ్వాసం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిని ప్రకటించిన వాడు. ఐదవదిగా తన వారిని సిద్ధపరచుకొనెను. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వాక్యములో మీరు చూడండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును చూడండి ఓడలో ప్రవేశించుడి అన్నాడు. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. జలప్రయాణం రాబోతుంది. నోవాహు ఒక ఓడను సిద్ధపరచమని చెప్పాడు. దానికి కావలసిన కొలతలు కూడా ఇచ్చాడు. అంత పెద్ద ఓడని నేను ఒక్కడనే కట్టలేను ప్రభు అని చెప్పలేదు. కట్టాడు. కట్టిన తర్వాత ఆ జలప్రయాణం నుంచి తప్పించబడి నిమిత్తమై ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండట చూచుతును గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. తాను సిద్ధపడ్డాడు, తన కుటుంబీకులను కూడా సిద్ధపరిచాడు. 16వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. 16వ వాక్యాన్ని కూడా ప్రవేశించినవన్నీ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చూడండి. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశాను. సిద్ధపరిచిన తర్వాత, సిద్ధపాటు కలిగిన తర్వాత ఓడ యొక్క ద్వారపు తలుపులు మూయబడ్డాయి. ప్రేమిన వారులారా, ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడకై మీరు సిద్ధపడాలి. మీ ద్వారా మీ పిల్లలు కూడా సిద్ధపడుతురు కాక. నేను సిద్ధపడాలి. నా ద్వారా ఒక గొప్ప జనాన్ని కూడా నేను సిద్ధపరిచే అనుభవంలోనికి రాగలగాలి. నేను కూడా వస్తూ ఉన్నాను. మనము సిద్ధపడాలి. మన ద్వారా ఒక గొప్ప జనం సిద్ధపడాలి. నేను మాత్రం చర్చికి వెళ్తే చాలు అనకూడదు. మీ ద్వారా కొంతమంది మందిరాన్ని తీసుకొని రావాలి, ప్రార్థనకు వెళ్ళడం రా. నీవు సిద్ధపడాలి. నీతో పాటు కొంతమందిని సిద్ధపరచాలి. నోవాహు జలప్రయాణము నుండి నేను ఒక్కడే తప్పించుకుంటే చాలు అనుకోలేదు. కానీ తన భార్య పిల్లల క్షేమాన్ని కోరి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నాయనా, నా ద్వారా నేను ఒక్కరినే కాదు, నా భార్య పిల్లలు అందరూ కూడా 8 మంది మేము కాపాడబడాలి అని వారిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినాలు కాబట్టి మీరు మీ పిల్లలు ప్రభు యొక్క రాకడకై సిద్ధపాటు కలిగి ఉండరు కాక. సిద్ధపాటు ఏ విధంగా? ఇలా ప్రార్థనకు రావడం ఒక సిద్ధపాటు. వాక్యాలు చదువుట ద్వారా మనం సిద్ధపడతాం. బైబిల్లో రాయబడింది, పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. దైవికమైన స్వభావాల్లో మనం ఎదుగుతూ ప్రభు యొక్క రాకడపై సిద్ధపడాలి. నోవాహులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన స్వభావం ఏంటంటే తాను జలప్రయాణం నుంచి కాపాడబడటానికి తన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. సిద్ధపాటు. 6వదిగా ఆదికాండం 6వ అధ్యాయం 21వ వాక్యములో అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. చూడండి, ఆహారంతో పోషించాడు. ఎన్ని రోజులు? దేవుడు చెప్పింది ఎప్పుడో తెలుసిన 2వ నెల 27వ దినం మొదలుకొని 7వ నెల 17వ దినం వరకు, 2వ నెల 27వ దినము దేవుడు చెప్తే ఆజ్ఞాపిస్తే 7వ నెల 17వ దినం వరకు టోటల్ గా కౌంట్ చేసినప్పుడు 371 డేస్, 371 రోజు ఆహారంతో పోషించాడు. కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో చూడండి. ఆ రోజున నోవాహు అతని కుటుంబస్తులు 8 మంది. మరలా అంత మాత్రమే కాదు, తిరుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకున్నాడు. ఆయనతో పాటు అనేక రకములైన జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆహారం సిద్ధపరిచాడు. చూడండి, ఒక్క పూట ఆహారం ఇంట్లో సిద్ధపరచాలంటే ఎంత కష్టపడతాం. రోజంతా పనిచేసి
సాయంత్రానికి ఒక 100 రూపాయలు కూరగాయలు తీసుకొచ్చు, 1 కేజీ బియ్యం తీసుకొస్తేనే తీసుకురావడానికే కష్టంగా భారంగా ఉంటుంది. ఆ రోజుల్లో మరి నోవాహు అంత కుటుంబాన్ని, అన్ని జంతువులని పోషించగలిగేటట్లు దేవుడు ఆయన సహాయం చేశాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఆకాశ పక్షులను పోషించు దేవుడు మిమ్మల్ని పోషించడా? మనల్ని ఖచ్చితంగా పోషిస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఆహారం లేకుండా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. శ్రీలంకలో ఆహారం కూడా సరిగ్గా లేదు. ఆహారం అన్ని రేట్లు పెరిగిపోయాయి, కానీ ఆహారం సమృద్ధిగా ఇచ్చి దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ ఆహారంతో కూడా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి ప్రతిరోజు ప్రభువా నీవు ఇచ్చిన ఆహారం కొరకై స్తోత్రం స్తోత్రం అని థ్యాంక్స్ గివింగ్ చెప్పాలండి. ఎంతమంది చెప్తూ ఉన్నారు? మనం ఎవ్రీడే, ఎందుకంటే ఎంతో మంది ఆహారం లేకుండా ఉన్నారు. ప్రభు ఆహారం ఇచ్చావయ్యా, ఉద్యోగం ఇచ్చావయ్యా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చావయ్యా, ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆనాడు నోవాహు ఆహారం చేత పోషించాడు. దేవుడిస్తే తప్ప పోషించడానికి అవకాశం లేదు. కొందరంటారు నేను కష్టపడుతున్నాను, తింటున్నాను. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? యేసయ్య మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు కాబట్టి మనం కష్టపడి పని చేసుకోగలుగుతున్నాం. ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లో ఉంది. కనుక ఆయననే మనము స్తుతింతుముగాక. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వాక్యములో, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వాక్యములో చివరిగా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చూడండి, నోవాహు యావత్తు చేసెను. దేవుడు చెప్పినట్లుగా యావత్తు చేశాడు. 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా చూడండి. నోవాహు అట్లు చేసెను. ఆదికాండం 6వ అధికారం 22వ వచనం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చూడండి యావత్తు చేసెను. 3-4 టైమ్స్ ఆ 2-3 అధ్యాయాలు రాయబడి கர்த்தர் என்ன சொல்ல வேண்டும், என்ன செய்ய வேண்டும் என்று சொன்னாரோ அப்படியே செய்தார். என்னால் முடியாது ஆண்டவரே, அவ்வளவு பெரிய கப்பல் என்னால் கட்ட முடியாதுன்னு சொல்ல. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నోవాహు చేశాను. హల్లెలూయా. ఈ రోజులో మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. ఈ లోకంలో కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సమస్యలు, పోరాటాలు వచ్చినప్పుడు ఏంటి బ్రతుకున్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విధంగా ఉండడం దేవుని యొక్క చిత్తమే. మనం రక్షణ పొందడం దేవుని చిత్తం, బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం, ఇలా బైబిల్ స్టడీకి రావడం దేవుని చిత్తం, ప్రార్థనలకు రావడం దేవుని చిత్తం, భక్తిగల మార్గంలో నడవడం దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి, నా గురించి అయినా మీ గురించి అయినా దేవుని యొక్క చిత్తం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభు మీ చిత్తం నా పట్ల నెరవేర్చండి, మీ చిత్తం నా పిల్లల పట్ల నెరవేర్చండి అని ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చి తన మహిమగల రాకడపై సిద్ధపరచును గాక. దావీదు అంటాడు, ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపించండి, తర్వాత మహిమలో నన్ను చేర్చుకోనండి అంటాడు. దావీదు లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క చిత్తమే చేస్తూ వచ్చాడు. అంతకు మునుపు సౌలు స్వచిత్తం చేసి యుద్ధంలో చనిపోయాడు. దావీదైతే ద విల్ ఆఫ్ గాడ్, ప్రభువా నీవు ఏం చెప్తే అది చేస్తానయ్యా. అందుకే నోవాహు గురించి రాయబడి ఉంది, దేవుడు చెప్పినది యావత్తు అట్లు చేసెను. మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలము. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఏ చిన్న పెద్ద పని చేయాలన్నా కూడా ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం చేయగలిగితే ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చుతాడు. అప్పుడు మనము క్షేమంగా ఈ లోకంలో వెళ్ళగలము, ప్రభు యొక్క మహిమలో కూడా చేర్చబడగలము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. తండ్రి, ప్రభువా నేను కూడా నోవాహు వలె మీ మహిమగల రాకడకు సిద్ధపడాలి తండ్రి.
నేను కూడా పరిశుద్ధ స్థలములో నిలవాలి, పరిశుద్ధ భూమి మీద నేను కూడా ఒక రోజు నిలవాలి, ఈ లోకము నుండి పరలోక పట్టణానికి చేరాలి. తండ్రి సహాయం చేయడం చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వాళ్ళు ప్రభువా నోవాహులో ఉంటున్న స్వభావాలు నేను కూడా కలిగి ఉంటాను. నోవాహు ఏ విధంగా జీవించాడో అదే విధంగా ప్రభువా నేను కూడా జీవించగలిగాను.